గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. బాబోయ్ బాబోయ్ ఏమయ్యింది, బాబోయ్ బాబోయ్ ఏమయ్యింది, సంగీత మూవీ రివ్యూ. మాట కాస్త పాట అయ్యింది, మాట కాస్త పాటల్లయింది, అనుకునేది మాట్లాడేసుకుందాం. జస్ట్ ఊరిని ట్రై చేసామా ఈ సినిమా అంతా. మాట కాస్త పాట అయ్యింది. మరి ఆ పాట ఏంటనేది, సంగీత మూవీ ఎలా ఉంది ఏంటనేది, మన 94 years ఓల్డ్ యాక్టివ్ డైరెక్టర్ తీసిన ఫిలిం ఎలా అనిపించింది ఏంటనేది డీటెయిల్డ్ గా మాట్లాడుకుందామా. దానికి ముందు మీరు చేసిన తెలవటమా, జస్ట్ వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోమామా. సో వచ్చేస్తుంది, పాటలు వచ్చేస్తున్నాయి. మనం కూడా సంగీతం మూవీలో పాటలు మొత్తం రాసి వచ్చేటో ఫ్లోలో వచ్చేస్తున్నామా. సో ఈ సినిమా మాట్లాడుకుందాం. అయితే ప్లాట్ ఆఫ్ ద స్టోరీకి వస్తే మామ, సో కుబేరపురం అనే ఒక మైథలాజికల్ అండ్ ఫిక్షనల్ విలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే ఒక మ్యూజికల్ ఒక మ్యూజికల్ కథ, ఒక మ్యూజికల్ ఎన్విరాన్మెంటల్ కథ మామ. సమాజంలో ఒక మానవత్వం, ఎంపతి పోయి మనుషుల మధ్య ఎంపతి ఇన్ ద సెన్స్ మానవత్వం, ఒకరి మీద ఒకరి ప్రేమ తగ్గిపోయినప్పుడు, ప్రకృతిని నేచర్ ని మనం నిర్లక్ష్యం చేసినప్పుడు ఏం జరుగుతుందో అనే పాయింట్ చుట్టూ ఈ కథ అయితే జరుగుతుంది మామ. సో ఇందులో బేసిక్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ కథ ఎలా ఉంటే, మెయిన్ పార్ట్ మనం వేసాం కదా పాటలు ఏదైనా సరే సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల తర్వాత ఏదైనా గొడవైనా, ప్రేమైనా, నవ్వైనా, బాధ అయినా, కొట్టుకోవడం అయినా, ఏదైనా అనుకోండి, ఒక మాటని పాట రూపంలోనే మాట్లాడుకోవడమే జరుగుతుంది క్యారెక్టర్స్ అన్ని. అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. సో అదే యాక్చువల్గా మన ఒపేరా స్టైల్, వెస్ట్రన్ ఒపేరా స్టైల్ని మన సౌత్ కల్చర్లో మిక్స్ చేసి సంగీతం గారు ఆయనకు ఉన్నటువంటి ఎఫర్ట్ని ఈ సినిమాలో పెట్టారు, ఒక ఆలోచనని. ఈ ఆలోచన ఇప్పటిది కాదు మామ, సంగీతం గారిది. ఇందులో మెచ్చుకోవచ్చు. బికాజ్ ఆయన తీసిన మూవీలు భైరవ దీపము, సో ఆదిత్య 3 అప్పట్లోనే చాలా ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి తీశారు ఆ సినిమాలు మనకు తెలుసు ఎంత గొప్ప సినిమాలు. బికాజ్ ఆయన తెలిసి మన జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ అప్పట్లో చాలా గొప్ప సినిమాలు తీశారు. నేను ఆదిత్య 369 చూసా, భైరవ దీపం కూడా చూసా. అవి చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంటాయి. సో అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీని 40 ఏళ్ల క్రితం, సో ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గారు కూడా అన్నారు, ఆయనకి 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ పాయింట్ డిస్కస్ చేశారంట. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల అది ముందుకు ఫాలో అవ్వలేదు. కానీ ఆయన 40 ఏళ్ల కథ ఇప్పుడు ప్రాణం పోసుకొని నాగ్ అశ్విన్, మరొక ఫ్యూచరిస్టిక్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారి చేతుల మీద నిర్మించబడి, స్వప్నాదత్ గారు ఇలాంటి అటాప్ ని, ఆయన అంబిషన్స్ ని, ఆయన కోరికని, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ని మన ముందుకు తీసుకొచ్చారు. అది చాలా హ్యాట్సప్, సూపర్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ నాగ్ అశ్విన్ గారు కూడా ఫ్యూచరిస్టిక్ మూవీస్ తీస్తారు కాబట్టి, మనం చూసుకుంటే ఆయన తీస్తే అయితే పాతకాలం, లేదంటే ఫ్యూచరిస్టిక్. అందుకనే మన సంగీతం గారి దగ్గరికి పోయారు. బికాజ్ కల్కి తెలుసు కదా ఎన్ని అలా ఫ్యూచర్ అది. సో ఆ కైండ్లో నడుస్తున్నది. మెయిన్ ఈ సినిమాకి పిల్లర్ అని చెప్పుకోవాల్సింది ఏంటంటే డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారు. బ్యాక్ బోన్ అనుకోండి, ఫిలిం బోన్ అనుకోండి, అన్ని బోన్లో ఆయనే. బికాస్ ప్రతి ఒక్క మాటని ట్యూన్గా మార్చడం మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఈ సినిమా షూటింగ్ కన్నా ముందే ఈ డైలాగ్స్, ఈ ట్యూన్స్ అన్ని ముందే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. బికాస్ అంత బాగా హార్డ్ వర్క్, ఎంత కష్టంతో కూడుకున్న అద్భుతమైన మ్యూజిక్ అనమాట దేవిశ్రీ గారిది ఈ సినిమా వరకు చెప్పుకోవచ్చు. సో అంత బాగుంటుంది. బికాజ్ మనకి సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కానీ, క్లైమాక్స్ వచ్చి 30 minutes కానీ బీజిఎం కూడా చాలా బాగా ఇస్తారు దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆ మ్యూజిక్, ఆ పాటకి, ఆ మాటకి తగ్గట్టు అది చాలా బాగా అనిపించింది. సో ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళు నటించారు. పాత మేబీ స్టార్ హీరోస్ నోన్ ఫేసెస్ తీసుకుంటే, సో ఈ కథని కొంచెం కనెక్ట్ చేసి, కథను దానికి తగ్గట్టు, కథకున్నట్టు మార్చాల్సి వస్తుంది ఆ యాక్టర్స్ తగ్గట్టు అన్నట్టు. సో దాన్ని డైవర్ట్ చేయకుండా అందరూ కొత్త వాళ్ళు తెలిపారు. అహల్య బొమ్మ, ఆయాన్, కొండపూడి, ఇలా వీళ్ళైతే కొంచెం లీడ్ యాక్టర్స్గా ఈ సినిమాలో నటించారు. సో ఇందులో బాగా చెప్పదలుచుకుందంటే, అహల్య బ్రహ్మ ఆ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. ఆ సాంగులకి, ఆ మాటలకి, ఆ పాటలకి, ఆ హావభావాల్ని చాలా లైక్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా పండించారు. అది మాత్రం చెప్పుకోవచ్చు. సో ఇక మైనస్లు అంటారా, సో ఫస్ట్ హాఫ్లో కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. బికాజ్ అది మనం కొంచెం కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ పాటలు ఏంద్ర ఈ మాటలు ఉండు, ఆ పాటలకి సింక్ అవ్వాలి కదా. సో ఏంది మనం కనెక్ట్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ కలుగుతుంది. దాంతోపాటు అక్కడక్కడే నవ్వు వస్తుంది. ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి కామెడీ రాదు. మేబీ మాటని పాటగా మార్చినప్పుడు ఎక్కువ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. బికాస్ ఆ లూప్లోనే వెళ్ళడం వల్ల మనకి అక్కడక్కడ కామెడీ పండటమే జరుగుతుంది. సో
ఇంకా ఈ సెట్స్ అంటారు, ఎక్కువ మంది జనాలు ఉండరు, అది సెట్ వేసినట్టు జరిగిపోతుంది. ఇంకా మనం ఆ ఊరికి కుబేరపురం అనే ఊరికి కనెక్ట్ అయిపోయి ఉంటే ఇంకా బాగుండేది. సో ఆ కుబేరపురం అనే ఊరికి కనెక్ట్ అయిపోము, ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు కాబట్టి ఆ ఊరికి కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమైంది. ఆ ఊరికి కూడా కనెక్ట్ అయి ఉంటే బాగా తెలిసిపోయేది. బికాస్ ఆ సెట్స్ అని బాగా క్లియర్గా తెలిసిపోతుంది. అది న్యాచురాలిటీ, ఐ మీన్ లైక్ నేచురల్ గా మనకు ఫీలింగ్ రాదు ఒక కుబేరపురం ఊరు ఉందనేది. సో ఆ ఫీలింగ్ మనకు కలగదు. సో అది కూడా కలిగి ఉంటే బాగుండదు అనిపిస్తుంది. అక్కడ డిస్కనెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది పీపుల్స్. సో సో మొత్తానికైతే ఒక 94 ఏళ్ల డైరెక్టర్ కళని నెరవేర్చారు. ఆయన అటెంప్ట్ని, ఆయన విజనరీకి అప్పట్లో మనకైతే అంత బుర్ర లేవు. అఫ్కోర్స్ ఇప్పటికీ మనకు అంత బుర్ర లేవు అనుకో, ఆయనకి అప్పట్లోనే అంత విజనరీగా ఆలోచించి తీసిన మూవీకి హ్యాట్సప్ చెప్పొచ్చు. దానికి నాగేశ్వరి గారిని ప్రోద్బలం, ఆయన సపోర్ట్ ఇంకా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాక్ దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యాంగ్ అని చెప్పుకోవచ్చు, వెన్నుముక అని చెప్పుకోవచ్చు. మూవీకి అసలు బోనే ఆయన అనుకోవచ్చు చెప్పుకోవచ్చు. అది అంత బాగుంది. సో సంగీతం గారు హ్యాట్స్ ఆఫ్ ధర్నం. సో మొత్తానికి మరి సినిమా ఎలా ఉంది ఏంటంటే, ఈయన ప్రయత్నానికి, ఈయన విఫలానికి మనం రేటింగ్ ఇచ్చుకుందాం. అందరిలాగా పూలు టమాటాలు పుచ్చకాయలు కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టా, సూపర్ హిట్టా, ఫ్లాపా, డిజాస్టర్ అని మాట్లాడుకుంటే ఇది ఒక మస్ట్ వాచబుల్ మూవీ. వెళ్ళి రొటీన్ సినిమాలు చూసేకి మాస్ యాక్షన్ ఇలాంటివి కాకుండా వెళ్ళి ఒక కాన్సెప్టల్ ఓరియాలో మ్యూజికల్ టైప్ లో ఒక రొటీన్ కి భిన్నంగా చూడాలనుకుంటే ఒక అటెంప్ట్ మ్యూజికల్ సాంగ్స్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు థియేటర్కి వెళ్ళి. సో ఆ విషయంలో ఆయన అటెంప్ట్ కి, ఆయన ఆలోచనకి, వీళ్ళు తీసిన విధానానికి నాకైతే ఇది ఒక వాచబుల్ మూవీ, ఒక హిట్ మూవీగానే ప్రయోగిస్తామమ్మా. మరి మీరు చూస్తే మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో చూడకపోతే వెళ్ళి చూసొచ్చి మెన్షన్ చేయండి మామ మీకేమనిపించింది అనేది. ఓకేనా? అంటే నెక్స్ట్ వీడియో కొంటాము. బై టాటా.